వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లను ఇవాళ మధ్యాహ్నం నుంచి కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 9 కేంద్రాల్లో 90కి పైగా కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే భక్తులు భారీగా తరలి రావడంతో కాస్తంత ముందుగానే నిన్న అర్ధరాత్రి నుంచే మొదలుపెట్టింది. వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లను ఇవాళ మధ్యాహ్నం నుంచి కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 9 కేంద్రాల్లో 90కి పైగా కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే భక్తులకు భారీగా తరలి రావడంతో కాస్తంత ముందుగానే నిన్న అర్ధరాత్రి నుంచే మొదలుపెట్టారు. ఇదే అంశాల నుంచి మరింత సమాచారం గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు? రేపు ఉదయం అంటే తెల్లవారుజాము నుంచి కూడా శ్రీవారి ఆలయంలో స్వామివారికి సంబంధించి విశిష్ట కైంకర్యాలు జరిగిన తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. అయితే ఆ వైకుంఠ ద్వారాలు తెరిచిన సమయంలో టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే టీటీడీ పాలక మండలి చైర్మన్, సభ్యులు వీళ్ళందరూ కూడా వైకుంఠ ద్వారం గుండా వెళ్తారు. అయితే దాని తర్వాత వీఐపీల దర్శనం కొనసాగుతుంది. ఒక 2-3 గంటలు వీఐపీల దర్శనం కొనసాగిన తర్వాత సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తారు. అయితే ఏకాదశి, ద్వాదశి మొదటి రోజు ఏకాదశి ముక్కోటి దేవతలందరూ కూడా తిరుమలలో ఉంటారు. ఆ సమయంలో స్వామివారికి అంటే అక్కడ సేవలు చేస్తారంటూ కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో, సాంప్రదాయం ఉన్న నేపథ్యంలో భక్తులు విపరీతంగా తరలి వస్తారు ప్రతి ఏడాది కూడా. అందువలన ఈసారి కూడా ఏకాదశి, ద్వాదశి 2 రోజులకి ముందుగానే దాదాపుగా తిరుపతిలో 1.5 లక్షల మంది, 2 లక్షల మంది వరకు కూడా తిరుపతిలో తరలి రావడం జరిగింది. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపుగా 10 ప్రాంతాల్లో కౌంటర్లు, ఒక 100 కౌంటర్ల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆ కౌంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం టీటీడీ ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా టోకన్లు కేటాయించాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా విపరీతమైన భక్తుల తాకిడి వచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి కూడా టికెట్లని ప్రస్తుతానికి మంజూరు చేస్తున్నారు. అయితే ఆ టికెట్లకు సంబంధించి ఆధార్ కార్డు, ఫోటో తీసుకుని డిటెక్షన్ తీసుకుని దాని తర్వాత వాళ్ళకి అందరికీ కూడా కేటాయిస్తున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి తిరుమలకు వెళ్తారు. తిరుమలలో ఇప్పటికే ఆల్రెడీ ఆలయంలో ఉన్నటువంటి వెనక ప్రాంతంలో మొత్తం వైకుంఠం కంపార్ట్మెంట్ 31 కంపార్ట్మెంట్ నిండిపోవడం జరిగింది. కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉంటున్నారు. వీళ్ళకందరికీ కూడా రేపు తెల్లవారుజాము నుంచి కూడా దర్శనం ఏర్పాట్లు చేస్తారు. అయితే రేపంతా కూడా ఏకాదశి మొదటి రోజు కాబట్టి దాదాపుగా ఒక 90,000 మందికి మాత్రమే దర్శనం అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకుని దాని తర్వాత ఆలయం గోడలకు ఆనుకొని ఉన్నటువంటి ఈ వైకుంఠ ద్వారాల గుండా భక్తులు వెళ్తారు కాబట్టి 2 పర్యాయాలు ఒక భక్తునికి ఆలయం లోపలికి ఒకసారి పంపించాలి. దాని తర్వాత ఆలయం వెలుపల ఉన్నటువంటి ఆ గోడల గుండా బయటికి తీసుకురావాలి. అయితే ఇటు 2 పర్యాయాలు ఉంటుంది కాబట్టి చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అందువల్లనే తక్కువ సంఖ్యలోనే ఎవరు కూడా తోపులాట్లు, తొక్కుసాట్లు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆ రకంగానే రేపు 90,000 మంది వరకు మాత్రమే స్వామివారిని ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటారు. 2వ రోజు మరో 90 నుంచి 1 లక్ష మంది వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వస్తున్న నేపథ్యంలోనే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరవాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుని ఈసారి కూడా దాన్ని అమలు చేస్తుంది. అయితే ఎక్కడా కూడా అంటే విపరీతమైన రద్దీ రావడానికి కారణం ఆ 2 రోజుల్లోనే ఏకాదశి, ద్వాదశి 2 రోజుల్లో చేసుకోవాలి. దాని తర్వాత ఆ పుణ్యం మనకు రాదు అనేటువంటి అభిప్రాయంతో భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. కానీ టీటీడీ ఇప్పటికే చెప్పింది, అర్చకులు ఇప్పటికే చెప్పారు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి ఏ సమయంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఆ వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళినా వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది, మోక్షం జరుగుతుంది అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో భక్తులందరూ కూడా తోపులాట్లకు, తొక్కులాట్లకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని 10 రోజుల్లో ప్లానింగ్ చేసుకుని తిరుమలకు రావాలని చెప్పి కూడా టీటీడీ చెప్తుంది. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.